గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్ లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ ని ఖాళీ చేయించి ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కేర్ ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇది 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు కేటాయించి 26 అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని నిర్మిద్దామని చెప్పేసి ప్రణాళిక చేసి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో అతి ఎత్తైన హాస్పిటల్ 26 అంతస్తుల హాస్పిటల్ భవనం ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ కూడా లేదు. అందులో సూపర్ స్పెషాలిటీ విభాగాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఇంకా ఇతరత్ర సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కాకుండా పక్కనున్న మహేశ్వర నియోజకవర్గం, పక్కనున్న ఉప్పల్ నియోజకవర్గం, వెనుక ఉన్న అంబర్పేట, మరి కల్వకుర్తి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, ఈ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఇది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 1200 కోట్ల దాంతో నిర్మించింది. ఈ నిర్మించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న 22 ఎకరాల మార్కెట్ని దాదాపు కోయడాకు తరలించడం జరిగింది. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం స్థానికంగా, సార్ మాకు స్థలాలు దొరికాయి, భవిష్యత్తులో మాకు పోలీస్ స్టేషన్ కోసం ఒక 3000 గదాల స్థలము, అలాగే సబ్ స్టేషన్ కోసం ఒక 2000 గదాల స్థలము, అలాగే వాటర్ రిజర్వాయర్ కోసం ఒక 2000 గదాల స్థలము, ఒక పార్కు కేటాయించమంటే 2 ఎకరాలు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్కు, పార్కుకు, సబ్ స్టేషన్కు, మరి వాటర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగిందే. ఆ ముందర ఉన్న లెఫ్ట్ సైడు పోలీస్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ సబ్ స్టేషను, దాని బ్యాక్ సైడ్ మరి వాటర్ రిజర్వాయర్ కోసం అక్కడ ఒక పార్క్ కూడా దానికి కూడా కేటాయించడం జరిగింది. మేమున్నప్పుడే మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన, మరి ఆ రోజు హెల్త్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉండే, వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన అయినాక మేము మా ప్రభుత్వ హయాంలో 6 అంతస్తులు ఆ రోజు నిర్మాణం చేపట్టించింది. కానీ 20 నెలల కాలంలో, 22 నెలల కాలంలో ఇప్పటి వరకు కేవలం ఇంకా 4 అంతస్తులు వేసిండ్రు, ఇంకొక అంతస్తు వేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఈ 26 అంతస్తుల భవనాన్ని కేవలం 11 అంతస్తులకే పరిమితం చేసిండ్రు. 1000 పడకల ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రి చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే 1000 పడకల ఆసుపత్రిగా యథాస్థితిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మీరు ఒకవేళ 1000 పడకల ఆసుపత్రిని కొనసాగించకుంటే మేము తీవ్రమైన ఆందోళన మా పార్టీ తరఫుకెళ్ళి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని
ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని, వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు.